పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. రాహుల్పై దాడి జరిగే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఇక అదనంగా బలగాలను మోహరించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై సైతం నిఘా పెట్టారు. అదనంగా 2 ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాకుండా తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నుంచి 20 మంది అదనపు పోలీసులు మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ను సైతం పెంచారు. రాహుల్ గాంధీ నివాసం దగ్గర ఇతర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పోస్టర్లు బ్యానర్లు వేయకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రాహుల్ గాంధీకి కొంత థ్రెట్ ఉంది, ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉందనేటటువంటి వార్త నేపథ్యంలో సెక్యూరిటీ పెంచినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, కొద్ది రోజుల కిందట పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హిందువులను కూడా సంబోధిస్తూ పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా కూడా బీజేపీ ఆధ్వర్యంలో హిందువుల గురించి కూడా ఆయన ఉటంకిస్తూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు హిందువులను మాట్లాడుతూ నఫరత్ హింస అని చెప్పేసి కూడా సంబోధిస్తూ కూడా ఆయన మాట్లాడారు. సో ఇవి దేశవ్యాప్తంగా కూడా దుమారం రేపాయి. ఇప్పటికీ కూడా దాని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమార పర్వం కూడా ఇంకా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే రాహుల్ గాంధీపై దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. దీంతో హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసం వద్ద భద్రతను పెంచారు. అదనంగా బలగాలను కూడా మోహరించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కాంగ్రెస్ నేతలపై కూడా సైతం నిఘా పెట్టారు. అదనంగా 2 ప్లాటూన్ బలగాలను కూడా మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 16 నుంచి 18 మంది పోలీసులు ఉంటారు. అంతేకాకుండా తుగ్లక్ రోడ్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 8 నుంచి 20 మంది అదనపు పోలీసులను కూడా మోహరించారు. న్యూఢిల్లీ సరిహద్దులను మూసివేసి తనిఖీలు చేసిన తర్వాతే కూడా అనుమతిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ సైతం జీప్స్ ని కూడా ఎక్కువగా పెంచారు. రాహుల్ గాంధీ నివాసం దగ్గర ఇతరత్ర ప్రాంతాల కూడా ఎక్కడ ఎలాంటి పోస్టర్లు బ్యానర్లు వేయకుండా కూడా చూడాలని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఆదేశించినట్లు కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపైన కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధాని మోదీ కూడా ఇది చాలా గంభీరమైన విషయం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే కరెక్ట్ అని కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతము ఈ దేశవ్యాప్తంగా కూడా ఇదొక చర్చనీయాంశంగా మారింది. అటు బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుంటే బానే ఉండేది, కానీ వాస్తవికంగా కూడా రాహుల్ గాంధీ బీజేపీని ఉద్దేశించే కూడా గడిచిన 10 ఏళ్లుగా ఏం జరుగుతోంది దేశంలో అనేది కూడా చెప్పారు. కానీ దానిపైన హిందూ సంఘాలు కూడా కాస్త మండిపడుతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా కూడా శివుడి గొప్పను చూపిస్తూ కూడా దాని గురించి వర్ణం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హిందూ వర్గాలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ని మార్చుకుంది. ఇన్ని రోజులు కూడా దేశంలో మైనారిటీ ఓట్లపైన డిపెండ్ అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన స్టాండ్ మార్చుకొని హిందూ ఓటర్ల దగ్గర అటెన్షన్ డ్రా చేయడానికి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఈ సరికొత్త నినాదాన్ని ఎన్నుకున్నారనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బీజేపీకి గడిచిన 10 ఏళ్లుగా కూడా స్టాంచ్ హిందూ ఓట్ బ్యాంక్ అనేది దేశవ్యాప్తంగా కూడా వస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్న మైనారిటీ ఓట్ బ్యాంక్ తో పాటు మరికొంత హిందూ ఓట్ బ్యాంక్ ను కూడా పెంపొందించుకునేటందుకు రాహుల్ గాంధీ ఈ కొత్త స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాడనేది కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ దుమారం ఇది ఇప్పటి వరకు ఉంటుందా, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా అనేది మరికొద్ది రోజులలో మనకి దీనిపైన క్లియర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శివ, అయితే రాహుల్ ఇప్పటికే పార్లమెంట్లోనే మొత్తం తన ప్రసంగంలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా, నేను మొత్తం హిందువులందరినీ కూడా నేను అనట్లేదు, ఇది కేవలం భారతీయ జనతా పార్టీని అంటున్నాను, లేదంటే ఆర్ఎస్ఎస్ అంటున్నాను, భారతీయ జనతా పార్టీనో మోదీనో అలాగే ఆర్ఎస్ఎస్నో అంటే హిందువులందరినీ అన్నట్టు కాదు అనేటటువంటి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా. అయినా ఎందుకు అంత ఆగ్రహ జ్వాలలు రాహుల్ మీద వ్యక్తమవుతున్నాయి అనుకోవాలి? అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఈ బేసిక్ గా బీజేపీని ఉటంకిస్తూ మాట్లాడాడు. కానీ అక్కడ బీజేపీని ఉద్దేశించి స్పెసిఫిక్ గా మాట్లాడి ఉంటే కూడా బాగుండేదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హిందూ సమాజం అని ఎక్కడైతే సంబోధించాడో అక్కడే కూడా అందరూ తీవ్ర
స్థాయిలో కూడా మండిపడుతున్నారని కూడా అంటున్నారు. ఆయన బేసిక్ గా బీజేపీ సిద్ధాంతం పట్ల ఒకవేళ ఆయన కామెంట్ చేస్తుంటే ఈ వివాదం అనేది ఇంత రేగే అవకాశం ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే ఆయన హిందూ సమాజాన్ని ఇండైరెక్ట్ గా అడ్రస్ చేస్తూ హింస నఫరత్ అంటే ద్వేషం అంటూ కూడా సంబోధించడం కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన పొలిటికల్ అజెండాలో రాజకీయంగా బీజేపీని విమర్శించవచ్చు, కానీ పార్లమెంట్ లో హిందువులు కొలిచే శివుణ్ణి ఫోటో చూపిస్తూ కూడా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటందుకు సరికొత్త రాగం రాహుల్ గాంధీ ఎంచుకున్నారనేది కూడా ఇటు బీజేపీతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. శివ ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.